అప్పులపై బాబు ప్రచారం పచ్చి అబద్ధం. శాసనమండలి సాక్షిగా గత ప్రభుత్వ అప్పులపై స్పష్టత. బాబు చెప్పినట్టుగా 10 లక్షల కోట్లు 14 లక్షల కోట్ల అప్పు అసత్యాలే. 2019 నుంచి 24 మధ్యన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో బడ్జెట్ అప్పు 2,34,224 కోట్లేనని శాసనమండలి సాక్షిగా ఒక ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకి పయ్యావుల కేశవ్ గారు ఇచ్చినటువంటి సమాధానం. మరి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? అదేవిధంగా పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి రోజు తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడు? ఇక పురంధేశ్వరి గారు ఏం మాట్లాడతారు? ఇక రోజు అప్పు 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 అని విషయం చెప్పినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, టీవీ5 వీళ్ళు తలకాయ మడిచి ఎక్కడ పెట్టుకుంటారో సమాధానం చెప్పాలి. ప్రజలకి అత్యంత నీచాతి నీచమైన విషయంలో 10 లక్షల కోట్లు 14 లక్షల కోట్ల రాష్ట్ర అప్పు జగన్మోహన్ రెడ్డి గారు చేసిపోయారు అనే విధంగా ఎంత పచ్చి అబద్ధాలను ప్రజలకు ఎక్కించారు. విషం జిమ్మారు ఆ రోజు వైఎస్ఆర్సీపీ మీద, అప్పటి ప్రభుత్వం మీద. మరి ఈరోజు మీరే అధికారంలో ఉన్నారు, మరి తేల్చాల్సిందిగా. తేల్చకపోగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడిగిన ప్రశ్నకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బడ్జెట్ అప్పు అధికారంలో ఉన్నప్పుడు 2,34,224 కోట్లు అని తేల్చారు కదా. మరి రాష్ట్ర ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు క్షమాపణ చెబుతున్నారు? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా అప్పుల కుప్ప ఇప్పుడు మొదలైంది. కేవలం 20 నెలల్లో 3,28,225 కోట్ల రూపాయలు రాష్ట్ర అప్పులు మీరు చేసి పెట్టేశారు. నిజమైన ఆర్థిక విధ్వంసం ఇప్పుడు జరుగుతుంది. నిజంగా రాష్ట్రం సోమాలియా లాగా, సౌత్ సుడాన్ లాగా, పాకిస్తాన్ లాగా, శ్రీలంక లాగా ఇప్పుడు మారిపోతా ఉంది. కానీ మీరు ఆ రోజు ఎంత విషం జిమ్మారు. మనుషుల్లాగా కనీసం అప్పుడప్పుడన్నా మనస్సాక్షి ఉండాలి కదా. కానీ నిజం నిలకడ మీద తేలుతుంది అన్నట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా 70,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం ఆగిపోయినా 40,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో కోవిడ్ మీద ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నా గ్రామాన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు, నాడు నేడు స్కూల్స్, నాడు నేడు హాస్పిటల్స్, 17 మెడికల్ కాలేజీలు, ఇంకా 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఒక ఎయిర్పోర్టు, ఉద్దానం లాంటి కార్యక్రమం, అదేవిధంగా 2,70,000 కోట్ల రూపాయలు సంక్షేమం చేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పు 3,32,000 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ లోపల, బడ్జెట్ వెలుపల. ఈరోజు మీరు ఇచ్చినట్టుగా బడ్జెట్ లోపల 2,34,000 కోట్లు. మరి ఎన్నాళ్ళు ప్రచారం చేసినటువంటి మీరు ఈరోజు చేస్తుందంతా బడ్జెట్ వెలుపల లోపల కలిపి కేవలం 20 నెలల్లో 3,28,000 కోట్లు చేశారు. మరి సంక్షేమం ఎక్కడైనా ఉందా? గ్రామాల్లో ఎక్కడైనా ఇటుకేశారా? మరి నిజమైన విధ్వంసం ఇది కదా. మరి ఈరోజు మీరు తప్పుడు ప్రచారం చేసినందుకు ఆ రోజు దానికి క్షమాపణ చెప్పాలి. ఈరోజు ఈ ఆర్థిక విధ్వంసం ఎందుకు చేస్తున్నారు కూడా దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం.